తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో బసవ భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం పలువురు ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా మార్చారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ జహీరాబాద్ ఎంపీ, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ హాజరయ్యారు. అదేవిధంగా వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ బసవ భవనం ప్రజలకు సేవలు అందించే కేంద్రంగా నిలవాలి అని ఆకాంక్షించారు. స్థానిక అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం సందర్భంగా అతిథులు భవనాన్ని పరిశీలించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి ఈ నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. పూర్వకంతో వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मंत्रार्थः सभासन्तु वेदोक्तमैवोना आयुष्याभिवृद्धिरस्तु धनकालवस्तुवाः सिद्धिरस्तु कालातीतविश्व परिपूर्ण अनुग्रह प्राप्तिरस्तु
అవతల సైడ్కి వెళ్ళాలి, అవతల సైడ్కి వెళ్ళండి. అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. శుభాశీస్సులు తెలియజేస్తూ ఇది వీరశైవ బసవ భవన్ సర్వసత్వమై శివాక్యమై స్వయం జ్యోతి అయినప్పుడు ఆత్మీయమవుతున్న ఈ అఖిలాండలోని బ్రహ్మాండ నాయకుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి విశేష ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. నమో ఉగ్రాయ నమో భవేత నమః శంకరాయ మయస్కరాయ శోభయితా బ్రహ్మణో వేద అమృతేన వ్రతపరే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ బ్రహ్మస్మే ఆఖ్యభిర్యజస్తా మా పెద్దలు ఆ రోజు ఉన్నటువంటి ముద్ద వీరమల్లప్ప గారు కావచ్చు, నాగకృష్ణ గారు కావచ్చు, బిర్యాన మడవప్ప గారు కావచ్చు, పటేల్ పరమయ్య గారు కావచ్చు, అందరూ కూడా పెద్దలు పేరు మర్చిపోతే మన్నించాలి. అందరూ పెద్దలందరూ కూడా ఈ సమాజానికి ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దీనికి ఒక స్థలం ఉండాలని చెప్పేసి ఎంతో కష్టాన్ని వచ్చి పైసా కూడబెట్టి 1984లో స్థలాన్ని 2 ఎకరాల 10 గుంటల స్థలాన్ని సేకరించిండ్రు. విద్యా సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇది చేసిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతోమంది కబ్జా చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి బిబి పాటిల్ గారు మాకు, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు సంజీవరావు గారు, సిఎన్ఎంతయ్య గారు, రత్నారెడ్డి గారు, చాలామంది అందరూ కూడా సహకరించిండ్రు. ప్రసాద్ గారు కూడా ఆ రోజు మాట్లాడితే సహకరించి ప్రసాద్ గారు కూడా. కాబట్టి అందరి సహకారంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ భవనం నిర్మాణం అయింది. దీనికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హైదరాబాద్లో కోకాపేటలో 1 ఎకరా స్థలం 10 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నిధులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ విషయాన్ని మా స్థానిక శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారు ఆ రోజు ఉన్నటువంటి వారికి దృష్టికి తీసుకొస్తే 20 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ నిధులు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాంతో ప్రారంభమైనటువంటి ఈ నిర్మాణం దాతలు, ముఖ్యంగా వీరశైవ సమాజానికి సంబంధించినటువంటి దాతలు అందరూ కూడా దాదాపు 66 మంది లక్ష పైచిక్కు అంటే 5 లక్షల నుండి 10 లక్షల వరకు కూడా ఇచ్చి దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఇది నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున దాతలకు, వీరశైవ సమాజానికి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రసాద్ అన్న గారు కూడా గత సంవత్సరం బస్సు చేసి ఇక్కడనే విచ్చేసి ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి పరిస్థితిని చూసి నేను కూడా నా వంతుగా 21 లక్ష సహకరిస్తా అన్నాడు. 10 లక్షల రూపాయలు ఆల్రెడీ రోడ్డు కోసం నిర్మాణం జరిగింది కాబట్టి రోడ్డు కోసం 10 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కూడా రావడం జరిగింది. చాలా మీకు అభినందనలు తెలియజేస్తున్నామన్నా, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరశైవ సమాజం ద్వారా తప్పకుండా దీనికి ఇంకా సహకరించాలి. మీరు చాలా పనులు ఇంకా కూడా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ అనునిశ్యం మిమ్మల్ని వీరశైవ సమాజం ఇప్పుడు కూడా గుర్తించుకుంటుంది. ఎందుకంటే బసవేశ్వర స్టాచ్యూ కోసం కూడా మా పెద్దలు ఆ రోజు ఉన్నటువంటి పటేల్ సంగమేశ్వర్ గారు కావచ్చు, నాగకృష్ణ సార్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా కోరితే మీరు పర్మిషన్ ఇప్పించి మీరు అన్ని డిపార్ట్మెంట్లతో పర్మిషన్ ఇప్పించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తప్పకుండా మీరు అందరూ సహకారం ఉండాలన్నా. ఇది సమాజాన్ని ఇది ఒక్కరిది కాదు, ఇది ఒక విద్యా సంస్థ అని ఏర్పాటు చేసుకొని వీరశైవ సమాజం అంతా కూడా ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం. అదేవిధంగా మా వాళ్ళు ఎవరన్నా వివాహాలు చేసుకుంటే మా సభ్యులు కావచ్చు, మా వాళ్ళు
తక్కువ రేట్లో కొంత ఇచ్చి అందరూ కూడా అవకాశం ఉండే విధంగా ఇది చేసుకున్నాం. ఇలాంటిది మొత్తం తెలంగాణలోనే ఇలాంటి పెద్ద ఎత్తున ఉండేటటువంటి వీరశైవ బసవోత్సవం ఎక్కడ లేదు. చాలా చిన్న చిన్న ఉన్నాయి, కర్ణాటక కూడా ప్రతిలోనే కలమిచ్చింది. కానీ మొత్తం తెలంగాణలోనే పెద్ద ఎత్తున ఇంత పెద్ద కాస్ట్లీ ల్యాండ్లో మా పూర్వీకులాగా కొనుగోలు చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ నిర్మాణం చేసినందుకు మీరు కూడా ప్రతినిత్యం ఎవరు మున్సిపల్ వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ప్రాబ్లం అయినా, ఏ డిపార్ట్మెంట్ ఎవరు ఏమైనా కానీ మీరంతా కూడా మాకు అండదండగా ఉన్నారు. తప్పకుండా వీరశైవ సమాజం అంతా కూడా ఇప్పటికి గుర్తుంచుకుంటారు. మాకు మేలు చేసినటువంటి సంజీవరావుని ఈరోజు కూడా గుర్తు చేసుకుంటాం, శ్రీహానంద గారిని ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మనతో భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఈ సమాజంలో ఈరోజు ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని సంజీవరావు గారు సర్వే చేయించారు. అదేవిధంగా శ్రీహానందయ్య గారు మాతో ఇక్కడ ఉండి మాకు అండదండగా ఉన్నాడు. అదేవిధంగా రత్నారెడ్డి గారు ఇక్కడే ఉన్న రత్నారెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా రమేష్ అన్న చాలా సందర్భాల్లో అందరూ కూడా మాకు సహకరించారు. అందరూ ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం అన్న. మాకు వ్యక్తిగతం కాదు, దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతం అయినటువంటి విషయం కాదు, ఇది అందరికి సంబంధించింది. కాబట్టి అందరూ కూడా సంఘటితంగా వీరశైవులంతా కూడా వికారాబాద్ సంఘటితంగా ఉండడానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఈ బసవ భవనాన్ని తొందరగా ఇంత 2.5 కోట్లతోని ఇంత పెద్ద ఎత్తున నిర్మించుకున్నాం అనడానికి నిదర్శనమే వీరశైవ అందులంతా కూడా సంఘటితంగా ఉంటారు. అందరూ కూడా మీకు కూడా ఎప్పటికీ ఎన్నో మీకు మద్దతుగా ఉంటారన్నా. తప్పకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, నాకు కూడా మీరు సహకరించాలి. సహకరిస్తే తప్పకుండా ఇంకా అభివృద్ధి చేస్తుంది అంతా కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు సమాజం అధ్యక్షుడు బసవేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ శ్రీ దేవి పటేల్ గారు, అదేవిధంగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అనన్య గారు, మరి ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ బసవరాజు గారు, మరి ఆనంద్ నాగరాజు గారు, మరి వీరశైవ సమాజ అధ్యక్షుడు విజయ్ కుమార్ అప్ప గారు, మరి పెద్దలు సత్యం గారు, సుధాకర్ రెడ్డి గారు, పెద్దలు కిషన్ గారు, మరి అడ్వకేటు మా అబ్బు నాయన గారు, వేదిక ఉన్న పెద్దలు, వేదిక ఉంటున్న వీరశైవ సమాజ కుటుంబ సభ్యులు, మరి చాలామంది నాయకులు, వాళ్ళు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలోనే పెద్ద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇంత పెద్ద ట్రస్టు సహకరించిన ప్రతి ఒక్కరూ వీరశైవ సమాజానికి సంబంధించినదే కాకుండా మరి దీంట్లో దాతలు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ సంతోషంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఈ సమాజం చాలా మట్టుకు నేనంటే చాలా ఇష్టపడతారు. ఆ ఇష్టాన్ని ఇంకా పెంచుకునే దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఏముంటుంది, ఒకటి ఇవ్వాలి, వాళ్ళ నుంచి తీసుకోవాలి. అదే ఆశతోని అన్నిటికీ చేసుకుంటూ వస్తున్నా. అట్లనే ఈ వీరశైవ సమాజానికి కూడా చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో పడి ఈ పనులన్నీ చేస్తున్నా. మరి నేను ఏదైతే మార్గంగా నడుస్తున్నానో మున్సిపల్ చైర్మన్ కూడా అదే మార్గంగా నడవాలని చెప్పేసి మీ అందరూ సహకారం ఉండాలి. తప్పకుండా మీకు ఎక్కడైతే టౌన్కు సంబంధించి ఉంటుందో అక్కడ చైర్మన్ సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లనే మిగిలిన కార్యక్రమాలు ఏవైతే దీనికి ట్రస్ట్కు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే మిగిలిపోయినాయో ఆ మిగిలిపోయిన ప్రతి కార్యక్రమానికి తప్పకుండా నా దగ్గరికి వస్తే ఇమీడియట్గా ఒక్కొక్కటి అన్ని విధానాలు పూర్తి చేసుకున్నామని చెప్పేసి అదేవిధంగా శుభపడి ప్రజలు చిన్న విన్నపం చేసిండు.
అది గుర్తు చేయమని చెప్పేసి తప్పకుండా నేను స్పీకర్ హోదాలో కూడా సమాజానికి సంబంధించి ప్రొఫెసర్ రాసిన పుస్తకాలు ఏవైతున్నాయో అన్ని పుస్తకాలు 20 పుస్తకాలు నిజాన్ని తెలియదు కానీ తెప్పించే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తానని తెలియజేస్తూ మరొకసారి ఈ కన్స్ట్రక్షన్ లోపల ట్రస్ట్ నిర్మాణంలో కూడా పాల్గొన్న అందరికీ మనస్ఫూర్తిగా దాతలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. మంచి వేదికను నిర్మించినారు మన పెద్దలందరూ కూడా. మీరు చూడడానికి భౌతికమైనటువంటి ఇనుమ స్తంభాలే తప్ప అవి విశేషమైనటువంటి దానికి ఒక అర్థం ఉన్నది. ఏమిటంటే ఈ బసవ భవనము చూడటానికి ఇనుమ స్తంభాలతో కూడుకున్నప్పటికీ కూడా మన వికారాబాద్ ప్రాంత వీరశైవ లింగాయత పెద్దలందరి యొక్క హృదయంలో సంకల్పించుకున్నటువంటి భవనం అది వీరశైవ బసవ భవనం అనేది మీరందరూ కూడా గుర్తించుకోవాలి.